సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగ్నూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత. నా శీర్షిక చిలికిన గాలివాన. చిలికి చిలికి గాలివానలా చినిగిన విస్తరి అయ్యేట్టున్నది. అహం బ్రహ్మస్మి అంటూ తలకెక్కి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తూ ఆంబోతులా ఊరేగుతున్నారు. కారణమేదో చెప్పకనే కథకు సిద్ధమై నడిపిద్దామని మొదలుపెట్టినా మన చేతిలో లేకుండా మసిపూసి మారేడుకాయను చేస్తున్నది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా, లొంగదీసుకుందామంటే వంగదోలినట్లుగా ఇతర దేశాల మీద కన్నెర్రజేసి ఒత్తిడి తెచ్చే పని మీద ఎదుటిపక్షం పడింది. ఆవులావులు పోట్లాడుకుంటే లేగదూడలు నలిగిపోతున్నట్టుగా యుద్ధం ప్రత్యక్ష ప్రమేయం లేని దేశాలు కూడా ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఆయిలుమంటలతో ఆహూతి అయ్యేటట్టున్నాయి. నోరు తెరిచి అడుక్కున్న నోబెల్ శాంతి పురస్కారం నోచుకోనంత మాత్రాన నోటికి ఎంత వస్తే అంతేనా? కన్ను మిన్ను కానకపోతే ఎలా? ఒక్కసారి ప్రజా జీవితంలోకి వచ్చాక బాధ్యతల కంపనెత్తుకున్న పాలకులు 25 అనుభవంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని మన మోడీని చూసి పాలనా విధానాలు నేర్చుకోవాల్సిందే. ధన్యవాదాలు.